నమస్కారం అండి. జమిలీ ఎన్నికల విషయంలో బీఆర్ఎస్ పార్టీ దఫాలుగా ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా తన వైఖరిని వెల్లడిస్తూ వచ్చింది కదా. ఇప్పుడు ఎందుకు జమిలీ ఎన్నికలు వచ్చేస్తున్నాయి, ఎనీ మూమెంట్ ఎలక్షన్లు వచ్చేస్తాయి, రేవంత్ రెడ్డి దిగిపోతాడు, ఇక మళ్ళా కేసీఆర్ ముఖ్యమంత్రి అనే వెర్షన్ వస్తుంది. జమిలీ ఎన్నికల్ని స్వాగతిస్తున్నారా లేకపోతే రావాలని కోరుకుంటున్నారా? నేను జమిలీ ఎన్నికల విషయంలో అనేక సార్లు మా వైఖరి స్పష్టీకరించినాము. జమిలీ ఎన్నికలు ప్రాక్టికల్గా సాధ్యం కాదనే విషయాన్ని చాలాసార్లు చెప్పాము. కాకపోతే ఏంటంటే జమిలీ ఎన్నికలను తేవాలనే ప్రస్తావన చేస్తున్నది భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం. బహుశా వాళ్లకు దగ్గరగా ఉన్న పార్టీలన్నీ కూడా అవే మాటలు మాడుతూ ఉన్నట్టున్నారు. వాళ్ళందరిలో కూడా ఖచ్చితంగా వీలైనంత తొందరలో, బహుశా నాకు తెలిసి జమిలీ ఎన్నికల ప్రస్తావన తెస్తూ వీలైనంత తొందరలో పార్లమెంట్లో దాన్ని పాస్ చేయించుకొని ఆ యాక్టివిటీ ముందు తీసుకొస్తారనే విషయం బలంగా మాడుతూ ఉన్నారు. కాబట్టి ఏదైనా సాధ్యం కావచ్చు అనే మాట మాట్లాడినాం. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఈ 1 సంవత్సర కాలంలో కాంగ్రెస్ పార్టీ వ్యవహార శైలి మీద, ప్రభుత్వాన్ని నడిపే పద్ధతి విషయంలో, హామీలను నెరవేర్చే విషయంలో, ప్రజలతోటి వేరియస్ ఇష్యూస్ విషయంలో డీల్ చేసేటప్పుడు ప్రభుత్వం యొక్క వైఖరి, ఈ అన్ని విషయంలో ప్రజల్లో ఒక వ్యతిరేకత ఉంది, అసంతృప్తి ఉందనే విషయాన్ని చెప్తూ, ఖచ్చితంగా కేసీఆర్ ప్రభుత్వ పాలన బాగుండే అనే ఒక భావన ప్రజల్లో ఉందనే విషయాన్ని చెప్తూ, ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఖచ్చితంగా మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుందనే భావన చెప్పాము తప్పితే రేపటికి రేపే ఎన్నికలు వస్తాయని, లేకపోతే రేపటికి రేపే రేవంత్ రెడ్డిని దించేస్తారు. మొన్న కూడా కేటీఆర్ చెప్పారు, 5 సంవత్సరాలు మీ ప్రభుత్వం ఉండాలని కోరుకుంటున్నాము, రేవంత్ రెడ్డి గారు నువ్వే ముఖ్యమంత్రి ఉంటే కూడా మాకేమీ అభ్యంతరం లేదు, మీ పార్టీ నిర్ణయించుకుంది కాబట్టి అనే విషయాన్ని కూడా చెప్పాను తప్పితే, మా ఉద్దేశం ఏంటంటే ఇవాళ ప్రభుత్వం ఆచరణ మీద, ప్రభుత్వం యొక్క వ్యవహార శైలి మీద, కార్యాచరణ మీద ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్నమాట వాస్తవం. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. మీరు 4-5 రోజులుగా లగచర్ల విషయంలో కానీ మిగతా అన్ని విషయాల విషయంలో ఈ ప్రభుత్వం తీసుకుంటున్న యూటర్న్ అనేది చాలా క్లియర్ కనబడతా ఉంది. వాళ్ళ యొక్క అసమర్థ వైఖరి కనబడతా ఉంది. ఇచ్చిన హామీల విషయంలో వెనకడుగు కనబడతా ఉంది. కాబట్టి దాని విషయంలో మాట్లాడాం. కానీ గతంలో కూడా చెప్పినాం, జమిలీ ఎన్నికలు ఈ దేశంలో ప్రాక్టికల్గా చూస్తే, ఎందుకంటే ఇప్పుడు మీరు సాధ్యం కాదనే విషయం, నిన్ననే మహారాష్ట్ర ఇప్పుడు గవర్నమెంట్ ఫామ్ అయిందనుకోండి 2024, మరి ఒకవేళ వాళ్ళు అనుకుంటే దాన్ని 2 సంవత్సరాలకు కుదిస్తారా? వాళ్ళ ప్రభుత్వం ఉంది అక్కడ, మొన్న వచ్చినటువంటి ప్రభుత్వాలు కొన్ని ఉన్నాయి, అవి కుదిస్తారా? ఆంధ్రప్రదేశ్లో వాళ్ళ అలయన్స్ గవర్నమెంట్ ఉంది, దాన్ని కుదిస్తారా? ఇవన్నీ రకరకాల చర్చలు ఉన్నాయి. దాంట్లో ఒక విస్తృతమైన చర్చ దేశవ్యాప్తంగా జరగాల, నిష్పక్షపాతమైనటువంటి ధోరణిలో ప్రభుత్వం కేంద్రం వ్యవహరించాలా. అన్ని పొలిటికల్ పార్టీస్, దోజ్ ఆర్ కాన్స్టిట్యూయెంట్స్, వెదర్ యు ఆర్ ఇన్ ది రూలింగ్ ఆర్ నాట్ ఇన్ ది రూలింగ్, అందరితోటి మాట్లాడాలా, అన్ని వర్గాల చర్చ చేయాలా. దేశ హితాన్ని కోరి చేసేటువంటి కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ఉంటాయని నిర్ణయాలు తీసుకోవద్దనే విషయంలో మేము స్పష్టంగా ఉన్నాం. కాబట్టి విషయం వరకు క్లారిటీ శ్రీధర్ రెడ్డి గారు, మనం ఒప్పుకోవచ్చు, రాజకీయ పార్టీలు ఏవైనా తొందరగా అధికారం లేని పార్టీలు తొందరగా అధికారంలోకి రావాలని కోరుకుంటాయి, అధికారంలో ఉన్న పార్టీలు ఇంకా కొంతకాలం అధికారంలో ఉండాలని కోరుకుంటాయి. అంతవరకు తప్పులేదండి రాజకీయాల్లో, అది మనం దాన్ని ఏం ప్రశ్నించడానికి కూడా లేదు. కానీ తెలంగాణలో అధికారంలోకి వచ్చి రేపు 7వ తారీఖు సంవత్సరం అవుద్ది, ఆంధ్రప్రదేశ్లో 5 నెలలు అయింది. దేశంలో ఎక్కడా ప్రతిపక్ష పార్టీలు జమిలీ ఎన్నికలు వస్తున్నాయి రావాలని ఇది మాత్రం ఎక్కడా లేదండి. ఈ 2 రాష్ట్రాలను కనపడుతోంది. ఎందుకు